అందరికీ నమస్కారం అండి. నాకు వారం రోజుల నుంచి నిద్ర లేదు. ఎందుకంటే ఒక విషయం పదే పదే నన్ను ఛేదిస్తుంది. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి అవాంఛనీయ అర్ధాంతర మరణం అనేది ఏ విధంగా జరిగింది, ఆయన డెత్ మిస్టరీ అనేది ఇంకా ఎటు తేలకపోవడం వల్ల మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతగానో అలజడి నెలకొంది. ప్రజల మధ్య ఎంతగానో అశాంతికి ఇది కారణమవుతుంది. ప్రజల మధ్య విభేదాలకు కారణమవుతుంది. అందువల్ల నాకు చాలా బాధ కలుగుతుంది. నాకే కాదండి, సగటు మానవునికి, రాజకీయ నాయకులు అవ్వచ్చు, మీడియా వాళ్ళు అవ్వచ్చు, మత సంబంధమైన వారు కావచ్చు, సామాన్య ప్రజలు ఎవరైనా కావచ్చు. నేను ఆన్లైన్లో, యూట్యూబ్స్లో, మీడియాలో చూస్తున్న దాని ప్రకారం అప్రాక్సిమేట్లీ 70 to 80% ఆఫ్ ద పబ్లిక్ ఈ విషయం పైన ఎటు తేల్చుకోలేక ఈ విషయం పైన పదే ఇంకా వారి పరిశోధన అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక నిజం తెలుసుకోవాలి, ఒక న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కరం కూడా ఆశపడుతున్నాము. ఈ సందర్భంలో నేను నా మనసులో నాకు కలిగిన ఒక భావన మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. సహోదరులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మన దేశం వసుధైవ కుటుంబకం అని అంటారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ మన దేశంలో ఉంది. పలు భాషల వాళ్ళు, పలు మతాల వాళ్ళు, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చి జీవిస్తున్న వాళ్ళు మన దేశంలో ఉన్నారు. అంటే ఒక బయోడైవర్సిటీ ప్రకృతిలో ఎలా ఉందో మన దేశంలో కూడా ఎంతో డైవర్సిటీ ఉంది. డైవర్సిఫైడ్ కల్చర్స్ ఉన్నాయి. ఇతర నేషన్స్ కూడా మన దగ్గర వస్తున్నాయి. మన దేశ ప్రజలు కూడా బయట దేశాల్లో మంచి పేరు పొంది, మంచి స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించి జీవనం కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఇతర దేశాలతో మంచి రిలేషన్షిప్స్ కానీ, మన దేశం డెవలప్మెంట్ వేలో వెళ్తున్న విధానం కానీ మంచిదే. కానీ ఇవాళ జరుగుతున్న ఈ అవాంఛనీయ సంఘటనల వల్ల మన మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తకూడదు. చూడండి, ప్రస్తుతం టెంపరరీ నాయకత్వంని బేస్ చేసుకొని, టెంపరరీ పవర్ని బేస్ చేసుకొని ఈ దేశంలో అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని చట్ట వ్యతిరేకంగా ఏవైనా నిర్ణయాలు, ఏవైనా వేగంతో కూడిన స్టేట్మెంట్స్ ఎవరమైనా ఇస్తున్నామా చూసుకుందాము. అలా ఇచ్చినట్లయితే మన మధ్య ఐక్యతని మనమే దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. మన ప్రజలు మన మధ్య మనకు ఐక్యత లేనట్లయితే, చూడండి, ఇతర దేశాలు మనకంటే వెల్ డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయి. ఏదైనా వార్ అలాంటిది సంభవించిందంటే ఇతర దేశాలు మన మీదకి యుద్ధంకి వస్తే, మన దగ్గరనే ఐక్యత లేదంటే అప్పుడు మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోగలుగుతాము? మన మధ్య మనమే శత్రువులమైతే పరాయి శత్రు దేశాలు కానీ, మనతో పోటీపడే దేశాలతో కానీ మనం ఎలా గెలవగలుగుతాము? మన మధ్యలో జరిగే వాదనలో మనం గెలిచినా గెలవకపోయినా గెలిచిన వాళ్ళ మీద మనము ఈర్ష్యలు, కక్షలు పెట్టుకున్నట్లయితే, అదే వాదన ఇతర డెవలప్డ్ నేషన్ నుంచి మన మీదకి వచ్చిందంటే అప్పుడు ఓడిపోతాము. అప్పుడు వాళ్ళపైన యుద్ధం చేసి గెలుస్తామా? ఒకసారి ఆలోచిద్దాము. సత్యాన్ని తెలుసుకుందాము, ఇంకా సత్యాన్ని అన్వేషిద్దాము. అంత మాత్రాన ఒక మనిషికి కీడు తలపెట్టాలని మనం ఎప్పుడూ అనుకోవద్దు. ఒక మనిషిని దిగజార్చాలని మనం ఎప్పుడూ అనుకోవద్దు. ఆస్తులు, అంతస్తులు, ఎడ్యుకేషన్, స్టేటస్, పొజిషన్, ఎంప్లాయ్మెంట్, ఇలా చాలా రకాల బేసిస్ మీద డిఫరెన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే మనకు బలం. మనం కలిసి ఉందాం, కొట్లాటలు తగ్గించుకుందాం, బాగుపడదాం, ఎదుగుదాం. ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి. ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో మంచిగా పనులు చేసి మన ఎదుగుదలకై మనం ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ వెన్నుపోటుతో కాదు, కక్షలతో కాదు, చెడుతనంతో కాదండి.
అబద్ధంతో, మోసంతో, అన్యాయంతో అస్సలు మనం ఎదగలేమండి. అది మనం ఏ దేవుడు అనుకుంటున్నామో ఆ పరమదేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. దేవుని కన్నులు మనం ఏ గుహలో దాక్కున్నా, ఏ చీకట్లో ఏం పని చేసినా ఖచ్చితంగా దేవుని కన్నులు చూస్తూనే ఉంటాయండి. కాబట్టి మన తీర్పు ఇక్కడ మన కోర్ట్స్ నమ్మదగినవే, కానీ వాళ్ళకు కూడా అంత చిక్కని విషయాలు ఏవైనా ఉంటే పరమ తీర్పు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడండి. మన ప్రకృతిని, మానవాళిని మనం కాపాడుకుందాం. అందరికీ చేతులెత్తి నమస్కరించి నేను ఈ విన్నపం కోరుకుంటున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని, దయచేసి చెడుగా కాకుండా మంచిగా స్వీకరిస్తానని, నేను ఏదైనా పొరపాటున తప్పుగా మాట్లాడితే కూడా క్షమిస్తారని భావిస్తూ మీ సహోదరి. థ్యాంక్ యూ. Today, India needs unity between all religions, all states, all language-based differences, all races, all castes. Because when we ourselves develop hatred or anger towards other religions or regions or other people whom we think of, then just imagine if a foreign country who is more developed than India starts developing that kind of indifference with Indians, and if they come in debate with us, if they win and if we have to succumb to their victory, we have to face war with them, if we have to succumb to their injustice, if we just imagine what will be the situation of India. We need unity. If we demolish our own nation with all these kinds of enmity, then we are degrading our nation. We are submitting ourselves to other nations. ऐक्यता का ज़रूरत केवल भारत देशवासियों के बीच में ही नहीं, लेकिन दूसरे देशवासियों से भी हम ऐक्यता से मिलजुल कर रहना चाहिए. अगर हम हमारे देशवासियों के बीच में ऐक्यता को तोड़ देंगे तो दूसरे देशों से कैसे मिलजुल कर रह सकते हैं. हमें डेवलप्ड नेशन से भी मिलजुल कर रहना चाहिए और अंडर डेवलपिंग नेशंस से भी हमारे ऐक्यता और स्नेहशीलता का प्रमाण जरूरी रखनी चाहिए. दूसरे देशवासियों से भी हमारा फ्रेंडशिप और म्यूचुअल हेल्पिंग बायलैटरल रिलेशनशिप्स रखने का ज़रूरत है. हम हमेशा वर्ल्ड पीस, इंटरनेशनल म्यूचुअल रिलेशनशिप्स के लिए ప్రయత్న करना चाहिए. మరి ముఖ్యంగా ఈ యొక్క సంఘటనని ఆధారం చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న గ్రూప్స్ తయారవుతున్నాయి. అంటే ఒక మతానికి సంబంధించిన ఒక పాస్టర్ని ఆయన ఎలా చనిపోయారో తెలియదు, కానీ ఒక పాస్టర్ చనిపోయారు, అతని మీద ఇతర మతస్థులు చెడుగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆ తెగవారిని ఈ తెగవారు వేర్వేరుగా చూడటం, అక్కడక్కడ చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అయ్యి అక్కడ జరిగిన దాన్ని ఇక్కడ రివెంజ్ఫుల్గా ఫీల్ అవ్వడం, ఇట్లాంటివి ఫీల్ అయ్యే నారో మైండెడ్ స్వభావాలు చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అయ్యి అక్కడక్కడ జరుగుతున్నాయి. దయచేసి అలా చేయకూడదండి. అక్కడెక్కడో వేరే ఊర్లో ప్రవీణ్ గారు చనిపోతే ఇక్కడెక్కడో ఇంకో ఊర్లో వాడు చనిపోయాడు, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారిని భయపెట్టే విధంగా కొంతమంది ప్రవర్తించడం, లేదంటే మా ఊరిని ఫలానా వాళ్ళే చంపారు అనే ఒక తెలియని ఆలోచనతో, అంతుచిక్కని ఒక ఆలోచనతో ఇతరుల పైన కక్షలు నింపుకోవడం, ఇలాంటివి
వేరే ప్రాంతాల్లో చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఇది మన తెలుగు రాష్ట్రాలకు చాలా హాని కలిగించే విషయం. దయచేసి అందరినీ నేను వేడుకుంటున్నాను, అలాంటి భావజాలాన్ని పెంపొందించుకోకండి. ఒక మనిషి చనిపోయాడు, జాలి పడదాము, వీలైనంత వరకు న్యాయం జరగాలని కోరుకుందాము, అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాము. అంతేగాని అది మనం పర్సనల్గా తీసుకొని మన లైఫ్స్ని స్పాయిల్ చేసుకోకూడదు. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కైండ్లీ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ ప్లీడింగ్ you all for. Let us all live with unity, with peace, as again Praveen Pagdala's wife, Madam Jessica Pagdala, told us. Let us all have peace and harmony. Let us believe in the government. Let us pray for our rulers. Let us pray for our neighbors. Let us love our neighbor as we love ourselves. ప్లీజ్ అండి, అందరం దయచేసి అర్థం చేసుకొని మన పొరుగువారితో మనము ఎక్కడో కక్షలు తీసుకొని మన పొరుగువారి మీద మనం రుద్దకుండా మన పొరుగువారితో సామరస్యంగా, శాంతిగా, మంచిగా ఉందామండి. మన ఐక్యత అనేది మనం ఎక్కడికో వెళ్ళి చాటుకోని అవసరం లేదు. మన పక్క వాళ్ళతో మనం మంచిగా ఉంటే మన సోషల్ రిలేషన్షిప్స్ బాగుంటాయి. అప్పుడు మనం మన ఇంట్లో వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో, మన పొరుగు వాళ్ళతో, మన కాలనీ వాళ్ళతో మంచిగా ఉంటే, మనం ఇతర కాలనీస్తో మంచిగా ఉంటే, ఇతర కాలనీస్తో, ఇతర ఊర్ల వాళ్ళతో మంచిగా ఉంటే, అలా ఒక ఊరు ఇంకో ఊరితో మంచిగా ఉంటే, అలా ఆ ఒక జిల్లాలోని ఊర్లన్నీ మంచిగా ఉండి, ఆ రాష్ట్రంలోని జిల్లాలన్నీ మంచిగా ఉండి, ఇతర రాష్ట్రాలతో మంచిగా ఉండి, ఇతర దేశాలతో మంచిగా ఉండడం అనేది ఒక వైబ్రేషన్లా, ఖచ్చితంగా ఇదొక వేవ్ మాదిరిగా ఫస్ట్ మనము మంచిగా ఉండడం, మన పక్క వాళ్ళతో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా పీస్, యూనిటీ, హార్మనీ అనేది మనతో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరం కూడా ఇది ఫాలో అవుదాము. మనం మన పొరుగు వాళ్ళతో, మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరితో కూడా పీస్ఫుల్గా ఉందాము, మంచిగా ఉందాము. ఎటువంటి గ్రడ్జెస్ పెట్టుకోవద్దు. దయచేసి అందరం సామరస్యంగా ఉందామండి. ఐఎమ్ బెగ్గింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండి, ప్లీజ్ అండి, ఇది ఫాలో అవుదాము. అందరం మన పొరుగు వాళ్ళతో బాగుందాం, మన పక్క వాళ్ళందరినీ మంచిగా ట్రీట్ చేద్దాము. ప్లీజ్ అండి. నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే, జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుందండి, భయం వేస్తుంది. నిద్ర పట్టట్లేదు, కళలు కూడా వస్తున్నాయి. మన దేశంలో మత కల్లోహాలు జరుగుతున్నాయని, టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయని, బాంబ్స్ పెట్టి అటాక్స్ చేస్తున్నారు, బంధిస్తున్నారు ప్రజల్ని. ఇలాంటి అవాంఛనీయ, అయిష్టకరమైన, భయపెట్టే కళలు వెంటాడుతున్నాయి. అంటే భవిష్యత్తులో ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో అని ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ అలాంటివి ఏమి జరగకుండా మనందరం జాగ్రత్త పడదాము. మనము రాబోయే కీడుని అరికట్టే సత్తా మనలో ఉంది. కీడును మేలుగా మార్చుకోగలిగిన జ్ఞానాన్ని, మంచితనాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం మార్చుకుందాము. మన చేతుల్లోనే ఉంటుంది, మన ఆలోచనల్లోనే ఉంటుంది, మన నోటి మాటలోనే ఉంటుంది. మన నాలుకతో ఊరిని తగలబెట్టొచ్చు అంటారు. మన నాలుకలోనే ఉంటుంది అందరి క్షేమం. మన ఆలోచనలోనే ఉంటుంది మన క్షేమం, మన అందరి క్షేమం. మన ప్రవర్తనలో ఉంటుంది మన ఎదుగుదల, మన మంచితనం. కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్త పడదాము. అనవసరమైన, అసంబద్ధమైన కోపానికి మనం తావియొద్దు. మనం శాంతిని కోరుకుందాం, స్నేహాన్ని కోరుకుందాం, మంచితనాన్ని కోరుకుందాం, ఎదుగుదలను కోరుకుందాం, జ్ఞానాన్ని కోరుకుందాం. జ్ఞాన సాధన చేద్దాం. వస్తే వస్తుంది జ్ఞానం, కానీ నష్టమైతే రాదు. కానీ కోపం వల్ల, అసూయ వల్ల, ఇతరులపైన ద్వేషం నింపుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు నష్టమే వస్తుంది. కాబట్టి ఆ కోపాలు, ఈర్ష్యలు, పగలు పక్కన పెట్టేద్దాం, తొలగించేద్దాం మనలో నుండి. మంచితనంతో నడుచుకుందాం, ప్రేమతో నడుచుకుందాం, స్నేహభావంతో నడుచుకుందాం. చిన్నప్పుడు మనం ప్లెడ్జ్ చెప్పేవాళ్ళం కదా, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఐ లవ్ మై కంట్రీ. కాబట్టి మనం మన దేశాన్ని ప్రేమిద్దాం, మన తోటి వారిని ప్రేమిద్దాం, మనము మంచి వ్యక్తులుగా జీవిద్దాం.